This conference will now be recorded. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి నిన్న మనం విపిసి పీరింగ్ చెప్పుకున్నాం. సో డిఫరెంట్ రీజియన్లో చెప్పుకున్నాము, క్రాస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కూడా చెప్పుకున్నాం. నౌ ట్రాన్సిట్ గేట్వే అండి, ట్రాన్సిట్ గేట్వే. సో విపిసి పీరింగ్ కి అండ్ ఈ ట్రాన్సిట్ గేట్వేకి డిఫరెన్సెస్ అడుగుతారు, నోట్ ఇట్ డౌన్. సో విపిసి పీరింగ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఏమొచ్చిందంటే ట్రాన్సిట్ గేట్వే వచ్చింది. విపిసి పీరింగ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంది? సో విపిసి పీరింగ్ నాట్ సపోర్టెడ్ ఫర్ ట్రాన్సిటివ్ పీరింగ్, ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చేయదు. సో ఇక్కడ ట్రాన్సిటివ్ గేట్వే ఏంటంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్సిట్ గేట్వే ఇస్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ నెట్వర్క్స్. డిఫరెంట్ నెట్వర్క్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రాన్సిట్ గేట్వే యూస్ చేస్తాం. సేమ్ విపిసి పీరింగ్ కూడా అంతే కదా, డిఫరెంట్ నెట్వర్క్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం ట్రాన్సిట్ గేట్వే నెట్వర్క్ చేస్తాం. సో ఈ ట్రాన్సిట్ గేట్వే థంబ్ రూల్ ఉంటుంది అనేది. ట్రాన్సిట్ గేట్వే కూడా థంబ్ రూల్ ఏంటంటే బోత్ విపిసి సైడర్ నోటేషన్స్ ఆర్ షుడ్ నాట్ బి కొలైడ్ టు ఈచ్ అదర్. సేమ్ విపిసి పీరింగ్ ఉన్న థంబ్ రూల్. సో విపిసి బోత్ విపిసి సైడర్ నోటేషన్స్ షుడ్ నాట్ బి కొలైడ్ టు ఈచ్ అదర్. రెండు కూడా సేమ్ సైడర్ నోటేషన్స్ ఉండకూడదు. సో ట్రాన్సిట్ గేట్వే సపోర్ట్స్ ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చేస్తుంది. సో విపిసి పీరింగ్ అయితే సపోర్ట్ చేయదు, ట్రాన్సిట్ గేట్వే అయితేనేమో సపోర్ట్ చేస్తుంది అని. సో మీ దగ్గర ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నా సరే, సో విపిసి 1 ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, విపిసి 2 ఒకటి, 3 ఒకటి, 4 ఒకటి, ఎన్నైనా తీసుకోవచ్చు. సో నిన్న విపిసి పీరింగ్ లోనేమో విపిసి 1 షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ 3 తో కమ్యూనికేట్ అవ్వదు. సో 2 విల్ నాట్ కమ్యూనికేట్ విత్ విపిసి 4 తో కమ్యూనికేట్ అవ్వదు. బట్ ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే విపిసి 1 విల్ కమ్యూనికేట్ విత్ ఏ విపిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కమ్యూనికేట్ అవుతుంది, 2 తో కమ్యూనికేట్ అవుతుంది, 3 తో కమ్యూనికేట్ అవుతుంది, 4 తో కమ్యూనికేట్ అవుతుంది, 5, 6 ఎన్ నంబర్ ఆఫ్ అన్నిటితో కమ్యూనికేట్ అవుతుంది. అది ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ విపిసి పీరింగ్ లోనేమో ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చేయదు, ఈ ట్రాన్సిట్ గేట్వేనేమో సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఒక ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలండి, ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఒక వెనెవర్ యూ క్రియేటెడ్ టీజీడబ్ల్యూ అంటే ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తారో దెన్ ఆటోమేటికల్లీ ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్ విల్ క్రియేట్. ఎప్పుడైతే మీరు ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తారో ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. అది నెక్స్ట్ we will attach or we will create, so we will create transit gateway attachment for every VPC infrastructure. సో ప్రతి విపిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా మీరు ఒక ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ క్రియేట్ చేయాలి. సో నా దగ్గర ఒక 4 ఉన్నాయి అనుకోండి, విపిసి 1 కి ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేయాలి, విపిసి 2 కి ఒక ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్, 3 కి ఒక ట్రాన్సిట్ గేట్వే, 4 కి ఇలా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా ఒక ట్రాన్సిట్ గేట్వే మ్యాండేట్ గా క్రియేట్ చేయాలి అని. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సేమ్ నిన్న విపిసి పీరింగ్ లో సో ఆల్ విపిసి సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ఆల్ మెయిన్ రౌటింగ్ టేబుల్. అక్కడ ఏమొచ్చింది, బోత్ సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ బోత్ మెయిన్ రౌటింగ్ టేబుల్ లో చేయాలని. ఇక్కడ ఆల్ అన్నిట్లో కూడా ఇంటర్చేంజ్ చేయాలి సైడర్ నోటేషన్. అది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ రౌటింగ్ టేబుల్ లో సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడర్ నోటేషన్, థర్డ్ ఇవ్వాలి, ఫోర్త్ కూడా ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. అక్కడేమో విపిసి పేరింగ్ ని అటాచ్ చేస్తాం, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వేని అటాచ్ చేస్తాం, అది అర్థమైన కాన్సెప్ట్. విపిసి పేరింగ్ కి ట్రాన్సిట్ గేట్వేకి డిఫరెన్సెస్ మ్యాండేటరీ. ఈ ట్రాన్సిట్ గేట్వేకి బీభత్సంగా పడుతుందండి బిల్లు, మినిట్స్ బట్టి పడుతుంది, బట్ మనం యూజ్ చేస్తాం, ఏం కాదు బిల్ పడినా కూడా. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వేకి డయాగ్రామాటిక్ వేయాలి చూడండి. సో ఇప్పుడు నేను ఇది ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తాను. ట్రాన్సిట్ గేట్వే 1 దాంట్లో నీ దగ్గర 4 ఉన్నాయి అనుకుంటే 1 దాంట్లో 2ది 3ది 4ది ఇవ్వాలి, 2కి వెళ్ళావంటే 1 3 4 ఇవ్వాలి. అలాగే 4 దాంట్లో అయితే 1 2 3 ఇవ్వాలి, 1 2 ఇచ్చాము అంతే. అక్కడ ఇవ్వాలి.
సో ఇది ట్రాన్సిట్ గేట్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు చూడండి, నేను 4 VPCs తీసుకుంటా. ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసరికి మీకు VPC1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, అన్ని క్రియేట్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని VPC1 అంటాను. నెక్స్ట్ దీన్ని VPC2 అంటాను. నెక్స్ట్ దీన్ని VPC3 అంటాను. నెక్స్ట్ దీన్ని VPC4 అంటాను. సో ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4. సో VPC1 will communicate with 2 తో కమ్యూనికేట్ అవుతుంది, 2 will communicate with 3 తో కమ్యూనికేట్ అవుతుంది, 3 will communicate 4 తో కమ్యూనికేట్ అవుతుంది, 4 will communicate with 1 తో కమ్యూనికేట్. ఇలా ఎన్నిటితో అయినా కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఏం క్రియేట్ చేయాలి, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి. ట్రాన్సిట్ గేట్వే. ఇది ట్రాన్సిట్ గేట్వే. సో ఇన్ బిట్వీన్ కనుక నేను ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తే అన్నిటితో కమ్యూనికేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ట్రాన్సిట్ గేట్వే సెటప్ చేస్తామో 1 will communicate ద రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కమ్యూనికేట్ అవుతుంది, 4తో అయితే అన్నిటితో దేనితో తీసుకున్నా కమ్యూనికేట్ అవుతుంది. చూడండి, సో VPC1 ఇది, సో VPC2, VPC3, నేను ఈ సెటప్ చేయబోతున్నా. సో VPC1 అంటే అన్నీ వచ్చేస్తాయి, సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్ అన్నీ వస్తాయి, ఇంటర్నెట్ గేట్వే, VPCలు అన్నీ వస్తాయి. సో నేను ఇప్పుడు టోక్యో రీజన్కి వెళ్తున్నాను గైస్, టోక్యో రీజన్కి వెళ్తాను. సో నేను 2 ట్యాబ్స్ తీసుకుంటాను. సో నేనేం చేస్తానంటే మీకు అర్థం కావడం కోసం 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. 3. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ VPC1కి సెటప్ చేస్తున్నా. చూడండి, సో నాకు ఇక్కడ టోక్యో రీజన్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. 1A, 1D, 1C ఉంటాయి. 1C కాదు, 1B ఉండదు, 1C, 1D ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి సెటప్ చేస్తాను. చూడండి, VPCs, వాయిస్ బిల్ సమ్ టైమ్స్ స్లైట్ ఇంటర్నెట్ ఇష్యూ ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, యువర్ VPCs, క్రియేట్ VPC. నాకు అర్థం కావడం కోసం VPC1 అని ఇస్తానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ VPC1 క్రియేట్ చేస్తాను. సైడ్ అండ్ రొటేషన్ డిఫరెంట్గా ఉండాలి కదా, నేను 30 తీసుకుంటాను. 30.20.0.0/16 తీసుకుంటాను. క్రియేట్ VPC. ఆ తర్వాత ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. దీన్ని VPC1 IZW అంటారు. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయాలి కదా ఏ VPCకి, VPC1కి. నెక్స్ట్ ఒక సబ్నెట్ క్రియేట్ చేయాలి కదా, సో క్రియేట్ సబ్నెట్. ఈ సబ్నెట్ ఏంటిది మనకి VPC1 కింద. సో దీన్ని కూడా నేను VPC1 సబ్నెట్. అవైలబిలిటీ జోన్ చూడండి, నేను 1Aలో క్రియేట్ చేస్తాను. దీని సైడర్ నోటేషన్ 30.20.5.0/24. క్రియేట్ సబ్నెట్. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే VPC క్రియేట్ చేస్తామో రౌటింగ్ టేబుల్ వస్తుందా, ఆ రౌటింగ్ టేబుల్ ఏంటిది, మెయిన్ రౌటింగ్. సో ఇప్పుడు మెయిన్ రౌటింగ్ టేబుల్ ఇది. సో దీన్ని నేను VPC1 MRTB అంటాను. సబ్నెట్ అసోసియేషన్స్, ఎడిట్ సబ్నెట్స్, VPC1 సబ్నెట్ అసోసియేషన్స్, VPC1 రౌట్స్,
ఎడిట్ రౌట్స్ ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయాలి. సేవ్ చేంజెస్, దాట్స్ ఇట్. సో ఇక్కడ మీకు మిగిలి ఉన్నది ఏంటి, VPC1 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో EC2 ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. లాంచ్ ఇన్స్టాన్సెస్ సెలెక్ట్ కాన్ఫిగర్. మన VPC ఏంటిది, VPC1 సబ్నెట్ ఇది, ఆటోస్ ఎనేబుల్. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ నేను ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను, ఎనీవేర్ తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్, SRAM ఫైల్, ఓకే, అక్నాలెడ్జ్. సో వ్యూ ఇన్స్టాన్సెస్. సో ఇన్స్టాన్స్ కి నేను VPC1 ఇన్స్టాన్స్ అంటాను. సిమిలర్ వే నేను ఇంకొక 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను, VPC2, VPC3 చేస్తాను. సో చూడండి, ఎవర్ VPCs కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది, అన్ని అటాచ్మెంట్స్ కాబట్టి. సో క్రియేట్ VPC. సో ఇక్కడ నేను VPC2 అంటాను. సో దీనికి సైడ్ నోటేషన్ 60 సిరీస్ ఇస్తాను. డిఫరెంట్ ఉండాలి కదా, 60.20.0.16 క్రియేట్ VPC. ఆ తర్వాత మనం ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే VPC2 IZW. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. డిఫాల్ట్ ఇది డిటాచ్ సెట్ ఉంది కదా, దాన్ని మనం అటాచ్ చేయాలి. ఆ తర్వాత మీరు సబ్నెట్ ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ సబ్నెట్ VPC2. సో దీన్ని నేను VPC2 సబ్నెట్ అంటాను. ఈసారి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ తీసుకుంటా, 1C తీసుకుంటా. సో సైడ్ నోటేషన్ 60.20.6.0/ క్రియేట్ సబ్నెట్. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్కి వెళ్ళాలి కదా. సో VPC2 MRTB అంటాం. సో ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్, ఎడిట్ సబ్నెట్స్, VPC2 సబ్నెట్, రౌట్స్, ఎడిట్ రౌట్స్, ఆల్ జీరోస్, ఇక్కడ ఇంటర్నెట్. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా మనకి EC2 ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. లాంచ్ ఇన్స్టాన్సెస్, అమెజాన్ లైనెక్స్, కాన్ఫిగర్ ఇన్స్టెంట్ డీటెయిల్స్. VPC మనకి VPC2 ఇక్కడ సబ్నెట్ ఇది ఎనేబుల్ చేయాలి. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ నా దగ్గర ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను, ఎనీవేర్ తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్, ఇక్కడ నా దగ్గర రామ్ అనే PAM ఫైల్ ఉంది, ఇది తీసుకుంటాను. దాట్స్ ఇట్. దీనికి నేనేమంటాను అంటే VPC2 EC2 ఇన్స్టాన్స్ అంటాను. దాట్స్ ఇట్ గైస్. సో ఇంకా మనకి ఇంకొకటి తీసుకుంటే సరిపోతుంది, VPC3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి తీసుకుంటా ఇక్కడ. సో నౌ కమింగ్ టు యువర్ VPCs, క్రియేట్ VPC. సో నేను ఇక్కడ VPC3 అంటాను. ఈసారి నేను 90 సిరీస్ తీసుకుంటాను, 90.20.0.0/16. సో 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ 30 సిరీస్ తీసుకున్నా, 16, 90. క్రియేట్ VPC. ఆ తర్వాత మీరు ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో VPC3 అటాచ్ చేయాలి. ఆ తర్వాత సబ్నెట్స్. ఈసారి హై అవైలబిలిటీ కోసం 1D తీసుకుంటా థర్డ్. సో ఇక్కడ 90.20. ఫర్ ఎగ్జాంపుల్ 9.0/24 తీసుకుంటాం. ఆ తర్వాత రౌటింగ్ టేబుల్. సో ఇదే కదా రౌటింగ్ టేబుల్, దీన్ని VPC3
MR2. Subnet associations, edit subnets, same routes, ఇక్కడ మనం ఇంటర్నెట్ గేట్వే. దట్స్ సో ఫైనల్ గా మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. లాంచ్ ఇన్స్టెన్సెస్, అమెజాన్ లైనెక్స్, కాన్ఫిగర్ ఇన్స్టెంట్ డిఫరెన్స్, ఇక్కడ VPC3 సబ్నెట్, ఇది ఎనేబుల్, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ నేను ఆల్ ట్రాఫిక్, ఎనీవేర్, రివ్యూ అండ్ లాంచ్ ఇట్, ఇక్కడ నేను రామ్ ప్యాన్ ఫైల్ తీసుకుంటాను. దాట్స్ ఇట్ గైస్. ఎనీవేర్ అంటే ఫ్రీ టైర్ కింద కాబట్టి మనం యూస్ చేసుకున్నాం. మై ఐపీ అంటే ఏంటంటే నేను కనెక్ట్ అయిన రూటర్ ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇక్కడ నేను VPC3 తీసుకున్నాను. దాట్స్ సో నాకు 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్. ఇప్పుడు ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవుతాయా? అవ్వవు. సో ఇప్పుడు ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే నేను VPC పీరింగ్ అన్నా చేయాలి, లేకపోతే ట్రాన్సిట్ గేట్వే అన్నా తెలియాలి. సో VPC పీరింగ్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు VPC డాష్ బోర్డ్లోనే మనకి ట్రాన్సిట్ గేట్వే ఉంటుంది. చూడండి, ట్రాన్సిట్ గేట్వేస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. సో నో ట్రాన్సిట్ గేట్వేస్ ఫౌండ్. దీనికి బిల్ పడుతుందండి, మినిట్ వైజ్ బిల్ పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇమీడియట్ బిల్ చేస్తే సరిపోతుంది. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. సో ట్రాన్సిట్ గేట్వే నేమ్ మై ట్రాన్సిట్ 1 అని ఏదో ఒకటి ఇస్తాం, ఏదో ఒక నేమ్. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. దాట్స్ ఇట్. డిస్క్రిప్షన్ ఇవ్వాలి మ్యాండేట్ గా. ప్రాజెక్ట్ నేమ్ ఇస్తారు అంతే. స్టేటస్ పెండింగ్ స్టేట్ లో ఉంది, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం ఒక్కొక్క ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది పెండింగ్ స్టేట్ లో ఉంది, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే సో రౌటింగ్ టేబుల్స్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రౌటింగ్ టేబుల్ వచ్చేస్తాయి. ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్. అదే యాక్టివ్ స్టేట్కి వస్తే, అవైలబుల్ స్టేట్లోకి వస్తే ఎక్కడికి వస్తాయి. చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తే ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్ ఒకటి వస్తుంది. సో ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత ఇది యాక్టివ్ స్టేట్కి వస్తే ప్రతి VPC కూడా ఈ ట్రాన్సిట్ గేట్వేకి అటాచ్ చేస్తాం. ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ చేసి రౌటింగ్ టేబుల్స్, ఆల్ రౌటింగ్ టేబుల్స్ కూడా ఇంటర్చేంజ్ చేసేస్తాం. అప్పుడు కమ్యూనికేట్ అవుతాం. సో మనకి ఇప్పుడు ఎండ్ పాయింట్ ఏంటంటే 1 నుంచి 3 కమ్యూనికేట్ అవ్వాలి, 3 నుంచి 1 కమ్యూనికేట్ అవ్వాలి. ఎటు VPC పీరింగ్ అయితే 1 నుంచి 2 కమ్యూనికేట్ అవుతుంది కదా. మనకి ఎండ్ పాయింట్ ఏంటిది? ఇప్పుడు 1 నుంచి 3 కమ్యూనికేట్ అవ్వాలి, 3 నుంచి 1 కమ్యూనికేట్ అయితే మనం చేసిన సక్సెస్ అనేది. ఫార్వర్డ్ తీసుకోవచ్చు, ఇంకొక అవైలబిలిటీ జోన్లో తీసుకో, 1A లో తీసుకో, ఇంకో సైడ్ నోటేషన్ తీసుకో, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అవైలబుల్ స్టేట్లోకి వచ్చింది. ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్స్కి వస్తే చూడండి ఇక్కడ అవైలబుల్కి వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ప్రతి VPCకి కూడా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక్కొక్క ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ నేమ్ ఫస్ట్ నేను VPC1 అని ఇస్తాను. నాకు క్లారిటీ ఉంటుంది దేనికి అటాచ్మెంట్ క్రియేట్ చేసాము అని. VPC1. ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే ఐడి వచ్చేసి చూడండి, మై ట్రాన్సిట్ 1. సో ఇక్కడ VPC ఐడి ఏ VPCకి ఫస్ట్ నేను VPC1కి. దాట్స్ ఇట్. 1A అవైలబిలిటీ జోన్ వచ్చేసింది చూడండి. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. సిమిలర్ వే మనం రిమైనింగ్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే. ఈసారి డిస్క్రిప్షన్ నేనేమి ఇస్తాను, VPC2 ఇస్తాను. ఇంటర్నెట్ గేట్వే ట్రాన్సిట్ గేట్వే సెలెక్ట్ చేసి ఇక్కడ VPC ఐడి VPC2 అని ఇస్తాను. క్రియేట్ అటాచ్మెంట్. సిమిలర్ వే VPC3 కూడా ఒక ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ క్రియేట్ చేస్తాను. దీనికి నేను VPC3 అని ఇస్తాను. ట్రాన్సిట్ గేట్వే, మై ట్రాన్సిట్ గేట్వే,
ఇక్కడ ఈసారి విపిసి 3. దట్స్ ఇట్. అటాచ్మెంట్స్ ఇది కూడా అటాచ్మెంట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. చూడండి పెండింగ్ స్టేట్ లో ఉంది, కొంచెం టైం తీసుకుంటాం. ఇవి వేస్తే ఈ అటాచ్మెంట్స్ అవైలబుల్ స్టేట్ లోకి వస్తేనే మనం మెయిన్ రౌటింగ్ టేబుల్స్ లో ఇంటర్చేంజ్ చేయగలం, అదర్వైజ్ చేయలేము. ఇక్కడ ఉండదు, ఆ ప్లేస్ లో ఎస్ కరెక్ట్ అంతే. ఇలా మీకు ఎన్ నంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఎన్ నంబర్ ఆఫ్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ట్రాన్సిట్ వాడుతున్నారు, విపిసి పీరింగ్ కూడా వాడుతున్నారు, రెండు రిక్వైర్మెంట్ బట్టి. బట్ ఇది అడ్వాన్స్డ్ ట్రాన్సిట్ గేట్వే. సో అటాచ్మెంట్స్ క్రియేట్ అయిపోయినాయి చూడండి, అవైలబుల్ స్టేట్ లోకి వచ్చినాయి. ఇప్పుడు అన్ని రౌటింగ్ టేబుల్స్ లోకి వెళ్ళి ఇంటర్చేంజ్ చేయాలి. సో ఫస్ట్ రౌటింగ్ టేబుల్స్, ఫస్ట్ విపిసి 1కి వెళ్తున్నా, రౌట్స్, ఎడిట్ రౌట్స్. సో రౌట్స్ 30 సిరీస్ కదా ఇది, రిమైనింగ్ రెండు ఏంటిది, ఒకటి 60 సిరీస్, 60.20.0.0/16. ఇక్కడే మనం అటాచ్ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే. చూడండి విపిసి 1 వచ్చింది. సిమిలర్ వే 90 సిరీస్, 90.20.0.0/16. ఇక్కడ కూడా ట్రాన్సిట్ గేట్వే చూడండి వచ్చేసింది. సేవ్ చేంజెస్. సిమిలర్ వే విపిసి 2 కూడా వెళ్ళి రౌటింగ్ టేబుల్, ఇప్పుడు ఇదంతా 60 సిరీస్, మనం ఇవ్వాల్సిన 30 సిరీస్ ఇవ్వాలి, 90 ఇవ్వాలి. సో ఇక్కడ 30.20.0.0/16 విపిసి 2 వస్తుంది చూడండి. అండ్ ఎన్ని తరగతి మంది 90.20.0.0/16 ట్రాన్స్ఫర్. సేవ్ చేంజెస్. ఆ తర్వాత మీరు థర్డ్ విపిసి, ఇప్పుడు 30 సిరీస్ 60 సిరీస్, రౌట్స్, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్స్. సో 30.20.0.0/16. ఇక్కడ ఇప్పుడు విపిసి 3 వస్తుంది చూడండి. ఈసారి ఇక్కడ 60 సిరీస్, 60.20.0.0/16. దట్స్ ఇట్ గైస్, సెటప్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు సక్సెస్ అవుతుందా లేదు తెలియాలి అంటే, సో 3 ఇన్స్టాన్సెస్లోకి లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా రెండో దానికి అవసరం లేదు, బట్ మనకి కండిషన్ ఏంటిది, 1 నుంచి 3, 3 నుంచి 1 కంప్లీట్ అవ్వాలి. బట్ చూద్దాం. సో ఫస్ట్ నేను విపిసి 1 లాగిన్ అవుతున్నాను. సో పబ్లిక్ ఐపీ, SSH, login as EC2-1 user. లెఫ్ట్ సైడ్ ఎంత సిరీస్ ఉంది చూడండి. సో ఇప్పుడు చూడండి 30 సిరీస్, 90 సిరీస్ పింగ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ప్రైవేట్ ఐపీతోనే పింగ్ చేయాలి ఇక్కడ కూడా. పింగ్ అవుతుందా? సో నా ట్రాన్సిట్ గేట్వే వల్ల మనం ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినా, ఇక్కడ కన్నా మీకు పింగ్ అవ్వట్లేదంటే యాడ్ మిస్టేక్ చేసినట్టు మీరు. సో కంట్రోల్ చేస్తున్నాను. సిమిలర్ వే నాకు కావాల్సింది థర్డ్ కదా, ఫస్ట్ థర్డ్ కదా, ఒక దాని నుంచి అయిందంటే రెండో దాని నుంచి అయినట్టే. బట్ నేను థర్డ్ దానికి 90 సిరీస్కి లాగిన్ అవుతాను, నా క్రాస్ చెక్ కోసం చెక్ చేస్తున్నాను. న్యూ సెషన్, SSH, ఆథెంటికేషన్, బ్రౌజ్. చూడండి 90 సిరీస్ వస్తుంది ఇక్కడ.
స్పేస్ SU అంటే రూట్ యాక్సిస్ వస్తుంది. ఎస్ 90 సిరీస్. ఇప్పుడు మనం పింగ్ చేయాల్సిన సిరీస్ ఎంత? 30 సిరీస్. 1 పింగ్ అవుతుంది. ఇందా ఆల్రెడీ అటు నుంచి అయిందంటే ఇటు నుంచి కూడా అయినట్టే. సో ఇప్పుడు మీరు ట్రాన్సిట్ గేట్వేది సక్సెస్ చేసినట్టు 20 నుంచి కూడా పింగ్ చేయొచ్చు. అవుతుంది, 100% అవుతుంది 20 నుంచి కూడా. నేను ఇప్పుడు 20 అంటే VPC 2 పవర్ గాన్. సో త్వరగా మీలో ఎవరి దగ్గరన్నా ఇంటర్నెట్ యాక్సెస్ కరెక్ట్గా సర్వీస్ ప్రొవైడర్ ఏంటిది? ఎయిర్టెల్. నాది కూడా అదే పనిచేయదు. ఇంకేమున్నాయి? జియో. ఐ థింక్ నాది కేబుల్ కదా, అవ్వచ్చేమో. గైస్ కెన్ యూ హియర్ మీ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. వినిపిస్తే ఇవ్వండి, మెసేజ్ చేయండి హాయ్ అని. జస్ట్ పవర్ గాన్ ఇక్కడ. ఓకే ఓకే వినిపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు అయితే. ఏం లేదు, అయిపోవచ్చింది కాన్సెప్ట్. సో ఇప్పుడు సిమిలర్ వే నేను సెకండ్ ఇన్స్టెన్స్ కూడా లాగిన్ అవుతాను. న్యూ సెషన్. సో అడ్వాంటేజ్ ఏంటంటే కేబుల్లో ఉన్నాం కాబట్టి SSH authentication browse com. Okay, open login as EC2 user sudo space SU అంటే root access వచ్చింది. నా 60 సిరీస్ లో ఉన్నాను. సో బోల్డ్ 20 అది పవర్ ఆన్ చేయండి ఎవరొకరు వెళ్ళి. పవర్ ఆన్ చేయండి ఎవరొకరు. సో ఇప్పుడు పింగ్ స్పేస్ నాకు 30 సిరీస్ పింగ్ అవ్వాలి, 90 సిరీస్ కూడా పింగ్ అవ్వాలి. సో ఫస్ట్ ఇది 30 సిరీస్ చూడండి పింగ్ అవుతుంది. అండ్ పింగ్ స్పేస్ ఈసారి 90 సిరీస్. అదే కదా. అన్నిటి నుంచి పింగ్ అవుతుంది చూపిస్తుంది వాళ్ళు. ఓకేనా. సో ఇది గైస్ మీకు ట్రాన్సిట్ గేట్వే. ఈ ట్రాన్సిట్ గేట్వేని మీరు డిలీట్ చేసే విధానం చూడాలి. సక్సెస్ అయింది బట్ బిల్ పడుతుంది అంటే మీకు తెలుసు కదా. ఇంటర్ఫేస్ ఓకే ఓకే గుడ్ గుడ్ వ్యాలిడ్ పాయింట్. బట్ ద థింగ్ ఈజ్ సో ఇప్పుడు నేను తీసుకున్నది ఒకటే పెమ్ ఫైల్ కరెక్ట్. సేమ్ రీజన్లో అయితే డిఫరెంట్ రీజన్లో కానీ డిఫరెంట్ అకౌంట్స్లో కానీ చెయ్యాలంటే మనకి VPN యాక్సెస్ మ్యాండేటరీ. VPN మన దగ్గర ఉందా ఇప్పుడు? అందుకని సో రియల్ టైంలో VPN మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేయలేము. డిఫరెంట్ AWS అకౌంట్స్ మధ్య అయినా మనం ట్రాన్సిట్ గేట్వే చేయొచ్చు, డిఫరెంట్ రీజన్స్ మధ్యనే చేయొచ్చు. బట్ మ్యాండేటరీ ఏంటంటే VPN ఉండాలి. ఇక్కడైతే మనకి VPN అవసరం లేదు. సేమ్ రీజన్లో అయితే, ఒకటే రీజన్లో అయితే. అర్థమైందా? సో మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా SH కాన్ఫిగరేషన్ ఇంటర్చేంజ్ చేయడం. అర్థమైందా? అంతే. 1 ఉంది ఇప్పుడు, 2 3 ఇవ్వాలి. 2లో 1 3 ఇవ్వాలి, 3లో 1 2 ఇవ్వాలి. అంతే ఇంటర్చేంజ్. అలాగా అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు మీరు ఫస్ట్ EC2 ఇన్స్టాన్సెస్ ని టర్మినేట్ చేయాలి. టెంప్లోనే 1 కాదు 2 3 ఇవ్వాలి టెంప్ లొకేషన్. అంతే. సో ఇన్స్టాన్స్ స్టేట్ టర్మినేట్.
అండ్ 1 నుంచి 2 అవుతుంది, 2 నుంచి 1 నుంచి 3 ఇందాక మనం సో 2 నుంచి చెక్ చేసాం బానే ఉంది. 1 నుంచి 2 కూడా అవుతుంది, మనం అది చేయాల టెస్ట్. అండ్ 1 నుంచి 3 ఆల్రెడీ అయిపోయింది, 2 నుంచి 3 చేయాల మనం. ఇక్కడ నుంచి ఎక్కడైనా పింగ్ అవుతుంది. సో టెర్మినేటెడ్. ఆ తర్వాత మీరు విపిసి పీరింగ్ ని డిలీట్ చేయాలి. సారీ విపిసి కాదు, ట్రాన్సిట్ గేట్వే. ఫస్ట్ ట్రాన్సిట్ గేట్వే ట్రాన్సిట్ గేట్వే ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ట్రాన్సిట్ గేట్వే రౌటింగ్ టేబుల్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది ఇన్బిల్ట్ గా. అది ఫస్ట్ మీరు ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ ని డిలీట్ చేయాలి. సో విపిసి 1 డిలీట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్, ఇక్కడ డిలీట్ అని టైప్ చేయాలి. సిమిలర్ వే విపిసి 3 కూడా, ఇవి కూడా డిలీట్ అయిపోతేనే మీకు ట్రాన్సిట్ గేట్వే డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవ్వదు. కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ కూడా. డిలీట్ చేయదు, క్రియేట్ అయ్యేప్పుడు టైం తీసుకుంటుంది, డిలీట్ అయ్యేప్పుడు కూడా టైం తీసుకుంటుంది. విపిసి పీరింగ్ ఎవరికైతే అర్థమవుతుందో ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ ఇన్స్టెంట్ డిలీట్ చేయాలి, ఎందుకంటే అటాచ్ అయి ఉన్నాయి కదా, విపిసిలకి అటాచ్ అయి ఉన్నాయి. ఇన్స్టెంట్ టెర్మినేట్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలిగేది. ఇక్కడ ఇన్స్టాన్సెస్ గేట్ అటాచ్మెంట్ ఒకసారి చేయగలుగుతాం. ఇన్స్టాన్స్ చేసేటప్పుడు అర్థం కాదు. టెర్మినేట్ చేయొచ్చా? 3 ఇన్స్టాన్సెస్ అంటాం సార్. చేయొచ్చు, చేశాను కదా. ఇదిగో చేశాక ఇన్స్టాన్స్ నేను ఒకే ఎట్ ఏ టైం చేశానుగా. అది అట్ ఏ టైం ఇన్స్టాన్సెస్ ఓన్లీ అవుతాయి, వాల్యూమ్స్ కూడా అవుతాయి. ఎస్ డిలీట్ అయ్యి నెక్స్ట్ మీరు ట్రాన్సిట్ గేట్వే డిలీట్ చేయాలి. సో యాక్షన్స్ డిలీట్ ట్రాన్సిట్ గేట్వే డిలీట్. రౌటింగ్ టేబుల్ కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు విపిసిలు డిలీట్ చేయాలి. సో విపిసి 1 చేయొచ్చు అన్ని ఒకేసారి. నెక్స్ట్ విపిసి 3 సో ఇది గైస్ మీకు ట్రాన్సిట్ గేట్వే అంటే అర్థమైందా కాన్సెప్ట్? సో ఆన్లైన్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను గైస్, ఎనీ డౌట్స్? Any doubts? All of you guys. Fayaz, Karthik, Lavanya, Hemachandra, Lakshman, Shiva, Ratna, Bhaskar, Prandeep, Shiva, Vinod.